హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. మీలో చాలామందికి స్నాక్స్లో బూందీ తెలిసే ఉంటుంది కదండి, కానీ దాంతో కర్రీ వండుకోవచ్చు అని మీలో ఎంతమందికి తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. తెలియకపోతే కనుక ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ఈ విధంగా బూందీతో కర్రీ ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే మీకు ఇది ఫేవరెటా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇంకా లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో కరివేపాకు రెబ్బలను కూడా వాష్ చేసుకుని వేసేసుకోండి. అవి కూడా కొంచెం ఫ్రై అయిపోయాక దాంట్లో ఒక 5-6 పచ్చిమిరపకాయల్ని చీరికల కింద కట్ చేసుకుని అవి కూడా వేసేసుకోండి. అవి కూడా లైట్గా ఫ్రై అయ్యాక ఆనియన్ పీసెస్ కూడా వేసేసుకోండి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అయితే వేసుకోండి. సో వేసుకున్నాక ఒకసారి పైకి కిందకి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా పైకి కిందకి మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక కొంచెం సేపు ఉల్లిపాయలు మగ్గనిచ్చుకోండి మూత పెట్టి. కొంచెం సేపు అయ్యాక చూసుకుంటే మనకు ఉల్లిపాయలు మగ్గిపోతాయండి. మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండండి, సో దట్ ఉల్లిపాయలు మాడిపోకుండా ఉంటాయి. ఉల్లిపాయలు మగ్గిపోయాయి అనుకున్నాక ఇప్పుడు దాంట్లో రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నామండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి మీ స్పైస్ లెవెల్స్ బట్టి రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకోండి. మేమైతే 1 స్పూన్ వేసుకున్నాము, అంటే టేబుల్ స్పూన్ కాదు, కొంచెం పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేసుకున్నాము. అది వేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని దాంట్లో 1/2 స్పూన్ గరం మసాలా వేసుకున్నాం. అది కూడా వేసుకున్నాక ఇంకొకసారి మిక్స్ చేసుకోండి. చూసారు కదా బూందీ అండి ఇది. ఇలా పల్లీలు జీడిపప్పు ఉన్నది వేసేసుకోవచ్చు, లేదు మీకు అవి ఇష్టం లేదు అనుకుంటే నార్మల్ బూందీ ఉంటే అది కూడా వేసుకుని చేసుకోవచ్చు అండి. సో ఈ రెసిపీ అయితే మనం ఇంట్లో బూందీ ఒకటే ఉంది, వెజిటేబుల్స్ ఏమీ లేవు అంటే వెంటనే ఈజీగా చేసేసుకోవచ్చండి. అండ్ కొత్త వెరైటీ కింద కూడా ఉంటుంది. రోజు ఒకటే కర్రీస్, రోజు ఒకటే వెజిటేబుల్స్ తినడం కన్నా బూందీ వేసుకున్నాక ఇంకొకసారి బాగా పైకి కిందకి బాగా మిక్స్ చేసుకోండి, మొత్తం మిక్స్ అయ్యేటట్టు. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు బూందీ అది కుక్ అవ్వడం కోసం ఇప్పుడు మీకు చూపించే గ్లాస్తో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ వేసుకుని కుక్ చేసుకుంటున్నామండి. అంటే వాటర్ అండ్ మిల్క్ ఇంకిపోయి దగ్గరికి వచ్చేటట్టు కర్రీ అప్పటిదాకా కుక్ చేసుకోవాలి. మిల్క్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి వాటర్ కన్నా, సో మిల్క్ ప్రిఫర్ చేయండి ఎక్కువ. అస్సలు మిల్క్ ఇష్టం లేదు అనుకుంటే ఇంకా వాటర్ వేసుకోండి, కానీ మిల్క్ వేసుకోవడం వల్లే టేస్ట్ అనేది బాగుంటుంది. సో అవి వేసేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండండి, కర్రీ దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. సో చూసారు కదండి, పాలు అలాగే వాటర్ ఇంకిపోయి కర్రీ దగ్గరికి వచ్చేసింది అంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. లాస్ట్లో మీకు కావాలి అనుకుంటే కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మేమైతే ఇంకా కొత్తిమీర యాడ్ చేయలేదు. అంతేనండి, క్విక్ అండ్ టేస్టీ బూందీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మేము ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.